ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉప సర్పంచ్ చెక్ పవర్ పైన షాకింగ్ సంచలన అప్డేట్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీరాలకి అయితే వెళ్ళిపోతుంది. తెలంగాణలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. తొలుత రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కొద్దిసేపటికే మళ్ళీ పునరుద్ధరిస్తూ సవరించిన జీవో జారీ చేసిన ఇక ఇందుకు సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఉప సర్పంచ్లకు భిక్షాక్ అయితే ఇచ్చిందనమాట. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో మరికొంతసేపటికి పునరుద్ధరిస్తున్నట్లు ఇక ఇందుకు సంబంధించి ఇలా చెప్పడంతో అంటే ముఖ్యంగా సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉండడం, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోరు ఉప సర్పంచ్ పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ నిధులు బిల్లుల చెల్లింపులను సర్పంచ్ సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్లకు కూడా జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసి రాని చోట ఆశావాళ్ళు వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచి ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవడంతో పోటీ పడ్డారు. ఇక గతంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలంటూ సర్పంచ్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఈ గొడవంతా ఎందుకైనా ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ రద్దు చేసింది. అందులో మళ్ళీ తిరిగి చెక్ పవర్ పునరుద్ధరిస్తూ సవరించిన ఉత్తర్వులు అయితే జారీ చేసింది.